కింగ్స్ వర్సెస్ క్వీన్స్. సెలవులకి మన ఊరెళ్తే పండగలాగుంటుంది. ఈ రోజు మా ఈ డి షో చూసినా అంతే పండగలా ఉంటుంది. మరి ఆ పండగ మొదలు పెట్టాలి అంటే మా డి ఫ్యామిలీ మొత్తాన్ని పిలవాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అమ్మ గుడ్డోడి పిల్లమ్మ గడికి వెళ్తే చెవిటోడి పిల్లం తీసుకొస్తే సొట్టోడి పిల్లం గుబ్బోనుంటే గడ్డి పిల్లం దగ్గరకుంటే గుబ్బడి పిల్లం గూనె సర్వే పురుషుల వంకే పక్క బ్యాటరీ కళ్ళు కైగట్టి గబ్బే కొట్టే చొర్రు చొర్రు చుట్ట నోట్లో పెడితే సంది తీస్తే సందు. రే ఊర్లో అందరికి ఇళ్ల పట్టాలు పంచిపెట్టాం కదా, ఏమనుకుంటున్నారు? ఈ పట్టాల మీద తిరిగేవాడికి ఇళ్ల పట్టాలు అన్ని నుంచి వచ్చినాయని అడుగుతున్నారు. సరే గాని ఈ వెంకట్రావు గారు ఏంటి, నేను ఇంట్లో లేనప్పుడే వచ్చి ఏదో సమస్య అని చెప్పని అంటున్నాడంట. వాడు ఇంట్లో లేనప్పుడల్లా నువ్వు వెళ్తున్నావు అంట, అదే సమస్య అని చెప్పడానికి వస్తున్నాడు. కాదే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ తిరిగే బదులు ఊర్లో మీ జనాల కోసం ఏదైనా కనిపెట్టచ్చు కదా. ఊరి జనాలనే కనిపెట్టాడు కదా. ఏంట్రా నువ్వు ఇలా ఇగో ప్రతిసారి ఇగో మాకు లేడీస్ వచ్చి వాళ్ళు మమ్మల్ని చీ అనడం చేదరించుకోవడం ఇవన్నీ కాకుండా ఇవాళ మా కోసమే పుట్టిన ఒక ఇద్దరు లేడీస్ వస్తున్నారు. ఇటు పక్కన నించుంటే ఎవరి కోసం వచ్చారో తెలుస్తుంది. మీరు కొంచెం ఇటండి. అదేంటండి పాపం ఉండేవండి ఇక్కడ. మీకు కంఫర్ట్ గా ఉందా? చాలా. సరే ఇంకెందుకు అట్టే నుంచోండి అవతల పక్క. బావా చెప్పరా ప్రియా, నన్ను వదిలేసి ఎందుకు ఇక్కడ వచ్చావు? నేను వదిలేసి వచ్చానా? నీ కోసం 10 కిలోమీటర్లు వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశాను తెలుసా? దానికి 10 కిలోమీటర్ ఎందుకు? ఇక్కడ ఉందిగా. పొట్ట కాదు ప్రియా, పొట్టది. అది నాలా నీతిగా నిజాయితీగా ఉంటే ఇలాంటి అందమైన అమ్మాయిలు మనకు పడతారన్నమాట. యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ నాకు ఇచ్చారు, మీకు ఇవ్వాల్సిందే. ఇవాళ సెట్ లో ఉన్న వాళ్ళందరూ జలస్ ఫీల్ చేయలేండి. మనం మీరు అందరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే బొక్క కొరుకుతారు కదా, మనకు కూడా మరి ఒకటి. ఆల్రెడీ ఇక్కడ ఏలుక కోరుకునేట్టు ఉంది, మరి నేను ఎందుకు? చూసారా, ఆవిడ ఇటు సైడ్ చూడలే, అటు ఎలుకంది, ఇటు చూస్తే పందికొక్క అనేది. ఎంత అందమైన అమ్మాయితో ఊర్లో తిరుగుతుంటే ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు? అదే ఇంత అందమైన అమ్మాయి నీతో తిరుగుతుంది ఏంటా అనుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మేమిద్దరు ఉండడం ఎలా ఉంది? పందుల పెంపకం కార్యక్రమం మధ్యలో ఫ్యాషన్ షో వచ్చినట్టుంది. చూసా, నీ పెంపకం మధ్యలో ఫ్యాషన్ షో అంటున్నాడు. కలిపేసేటి. సరే వీళ్ళిద్దరు కాదు, అసలు పెంపకాలు 2 ఉన్నాయి, పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మాస్టర్, వీళ్ళిద్దరితో రావాల్సింది మీరు వీళ్ళిద్దరితో వచ్చారు. రోజు వాళ్ళతో ఉండి ఉండి బోర్ వచ్చి వీళ్ళతో వచ్చా. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటారు, ఇంకా బోర్ ఉంది. ప్రదీప్, మా అంద చందాలని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకొంచెం చందాలు వేసుకునైనా సరే అందాలేవో తెచ్చి పెట్టాలనిపిస్తుంది. హలో, వెంకటేష్ నన్ను ఊర్లో చూసి నా వెనక పడుతున్నాడు, చచ్చిపోతా అంటున్నాడు. వెంకటేష్ గారు మన కరోనా వచ్చింది కదా, మీకెలా తెలుసు? అదే అనుకుంటా. నాటికి టేస్ట్ ఎప్పుడు పోయిందా అని. అప్పటి నుంచే టేస్ట్ పోయి ఉంటది. సర్లే ఇవన్నీ చెప్తున్నారు కదా, నెక్స్ట్ టైం ఎంట్రీస్ లో వీళ్ళతో రండి, మేము రాము. ఏంటి ఎంట్రీలో కూడా ఉండరా? ఇంకా ఎపిసోడ్ లో ఉండక ఎంట్రీ స్కిట్ లో ఉండక. ఓకేరా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నుంచి మీరే మాతో ఉండాలి రోజు. చాలా కష్టం. ఎందుకు? చాలా కష్టం. మాస్టర్ వద్దా? ఎందుకు వద్దండి? వద్దు మాస్టర్, మీరే చెప్పారు కదా చాలా బోర్ కొడుతుందని. వాళ్ళు, మీరు కాదు. నో మాస్టర్. గణేష్ మాస్టర్ ని తీసుకెళ్ళక పక్కన కూర్చోక వెళ్ళండి మాస్టర్, మెల్లగా వెళ్ళిపోండి. ఇంప్రెస్ చేయండి మాస్టర్. అక్కడికి వెళ్ళి ఆయన కుర్చీకి ఎసరు పెట్టారు కదరా మీరు ఇద్దరు కలిసి. ఖాళీ ఉంది, కూర్చోవచ్చా? మీరు నవ్వుతారా, నవ్వించాలా చెప్పండి. గణేష్ మాస్టర్ కి నవ్వక మాకు నవ్వక. పూర్ణ గారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారా, అక్కడే ఉంటారా? సో జడ్జెస్, ఈ రోజు మన విలేజ్ స్పెషల్ స్టార్ట్ చేద్దామా? ఓకే, హియర్ వి గో. రౌండ్ 1.
లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్సెస్. ఓకే, క్వీన్స్ టీమ్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? శర్వరి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. ఏవండి, మీకు ఆ గుడిసె గుర్తుందా? అలా ఎలా మర్చిపోతాను? నాదో చిన్న కోరికండి. అంటే ఈ వయసులో కోరికలంటే? ఛీ, అది కాదండి. అప్పట్లో మనం చెట్టా పట్టాలేసుకొని తిరగలేకపోయాం. కనీసం ఆ దేవుడైనా కరుణించి ఒకసారి మనల్ని మన చిన్న వయసులోకి తీసుకెళ్తే బాగున్ను. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ. ఎవరా మీరు? పుట్టి మీద కూడు ఉప్పు చాప తోడు, వడ్డించ నేను చాలా నీకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన
చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మెత్తన చచ్చిపోవతోచేనమ్మా గటు మీద తూనిగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా మొత్తానికి నా కోరిక తీరిందండి. మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? నా కోరికలంటే మరి ఈ వయసులో బాగోదులేగవే. నీ కోరిక తీరింది కదా, నాకు అదే చాలు. పద. ఒట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతోచెనమ్మ నాకు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు పెర్ఫామ్ చేసినా ఆ పాటకున్న అందం అలా పెరుగుతూనే ఉంటది. వెరీ బ్యూటిఫుల్లీ డన్. ప్రియమణి గారు. శర్వరి, డెఫినెట్ గా ఇది చెప్పాలి. ఫర్ మీ ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎంత క్యూట్ గా, ఎంత చక్కగా, ఎంత ముద్దుగా చేసావు అంటే వి ఆల్ ఆర్ సో మచ్ ఇన్ లవ్ విత్ యూ. హూజ్ యువర్ పార్ట్నర్? రాకేష్, మీరు కూడా ఎంత చక్కగా చేశారంటే చూడముచ్చట్టుగా ఉన్నారు. అండ్ శర్వరి తగ్గినట్టు మీరు చేశారు. లైక్ హీరో అండ్ హీరోయిన్ ఎలా ఒక విలేజ్ సెటప్ లో వాళ్ళ చిన్న దట్ క్యూట్ నాటీ లవ్ ఎలా ఉంటుందో అది కరెక్ట్ గా మీరు ఈ యాక్ట్ లో మీ ఎక్స్ప్రెషన్ ద్వారా అండ్ మీ డాన్స్ ద్వారా మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ శర్వరి సో వెల్. వేర్ ఇస్ ది డైరెక్టర్? మాస్టర్, డెఫినెట్ గా ఇది చెప్పాలి. విలేజ్ థీమ్ అని మేము మీకు ఇచ్చాము, కరెక్ట్ గా మీరు యూజ్ చేశారు. Perfect setting, perfect atmosphere, perfect dancers, perfect contestant, perfect choreographer. Very well done, master. Ready? Yay! Thank you, ma'am. Thank you so much. Purna garu. ఫస్ట్ సెట్ డిపార్ట్మెంట్. సీరియస్లీ ఆ సెట్ శ్రీకాంత్ మాస్టర్ యూ యూజ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఎక్కడి మిస్ అవ్వకుండా చాలా బాగుంది మాస్టర్. I really loved it and partner Rakesh, you also did a great job. Your expression, everything చాలా బాగుంది. Coming back to my heroine, my expressions I've become fida. నాకు నో కంప్లైంట్స్. ఈ సాంగ్ ఏ మ్యాజిక్ విత్ శ్రీకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ, అది ఇంకా మ్యాజిక్ అయి విత్ ద డాన్సర్స్ ఇంకా 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 మ్యాజిక్ అయి దిస్ పర్ఫార్మెన్స్ హస్ బికమ్ బిగ్ మ్యాజిక్. Thank you, ma'am. Master ji. Oh, 1 second. Sorry. 1 second. Hey. Should I come or you guys are coming? Me ishtam, madam. Thank you, ma'am. Master ji. చాలా క్యూట్ గా చేశారు. చాలా ఎనర్జీగా ఉంది. ఫుల్ అసలు ఎక్కడ నిలబడలేదు. రన్నింగ్ 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 అద్రిపోయింది. శ్రీకాంత్, నిజంగా చాలా బాగా చేసావు. అంటే ఆ ఎనర్జీ లెవెల్ తీసుకొచ్చావు సాంగ్ లో. ఏదైతే సినిమాలో ఉన్న ఎనర్జీ లెవెల్ షార్ట్ వైజ్ ఉంది, కానీ ఇక్కడ మీరు డాన్స్ వైజ్ తీసుకొచ్చావు. అంత బాగా చేశారు మీరు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. Thank you, judges. Thank you, guys. ఓకే, కింగ్స్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? పుష్ప. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ పుష్ప. రాయిని ఎందుకు పూజిస్తున్నావురా? ఇది రాయి కాదు, నా దేవుని రూపం. దేవుడా?
ఓరి పిచ్చోడా, అది నీ భ్రమ. దేవుడు లేడురా. దేవుడు ఉంటే రమ్మను రమ్మను. శివ శివ శివ. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరహార ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. నీ దేవుడు నిజమే ఉన్నట్టయితే, నువ్వు నిజమైన శివుడి భక్తుడివి అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏంటి నీ ప్రశ్న? గంగా, చంద్రుడు, మూడో కన్ను, విషం, త్రిశూలం, పులి చర్మం, నంది శివుడి దగ్గర ఎందుకు ఉన్నాయి? గంగ వేగమును ఆపడానికి శివుడికి మాత్రమే సాధ్యమైంది. అందుకే శివుడి తలపైన గంగ నిలిచింది. చంద్రుడి శాపం వినాశనం కావాలని శివుడి తలపైన నిలుస్తాడు. శివుడికి కోపం వచ్చినప్పుడు వినాశనాన్ని నాశనం చేయడానికి మూడో కన్ను తెరుస్తాడు. లోక కళ్యాణం కోసం సముద్రం మధ్యలో ఉన్న విషాన్ని శివుడు సేవిస్తాడు. ఆ విషం కంఠంలోంచి దిగుతున్నప్పుడు పార్వతీదేవి దాన్ని అక్కడే ఆపేస్తుంది. అందుకే శివుని కంఠంలో విషం ఉంటుంది. మహాశక్తివంతమైన శివుడి ఆయుధం త్రిశూలం. ఆ త్రిశూలానికి ఉన్న 3 శూలాలు అనేక త్రిమూర్తులను సూచిస్తుంది. అందులో సృష్టి, నిర్వాహం, విధ్వంసం. నువ్వెంత చెప్పినా నీ దేవుడు రాడు. వస్తాడు. నా దేవుడు వస్తాడు. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా.
సూపర్ పర్ఫార్మెన్స్. అంటే ఆయన గురించి ఏ పాట విన్నా అంతే వైబ్రేషన్స్ ఉంటాయి ఎప్పుడు. పూర్ణ గారు. పుష్ప ఎస్ మ్యామ్. చాలా బాగుంది. ఐ లైక్ ద వే యూ డిడ్ దట్ వేవ్ నో ఆన్ ద టాప్. అదన్నీ చాలా బాగుంది. బట్ కొన్ని విషయంలో ఐ వాంట్ టు కరెక్ట్ యూ. ఇలా పర్ఫార్మెన్స్ చేసిన టైంలో యువర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రేస్ తో ఎక్స్ప్రెషన్ కావాలి. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్, కింగ్స్ అండ్ క్వీన్స్, ద ఫ్లిప్స్ దే ఆర్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. బట్ యువర్ ఫ్లిప్స్ అండ్ ద ల్యాండింగ్ no one has it. When you do such performance, no, just make yourself free. Shivan should not be here, Baba. Should be here. La undali. Otherwise, good job, choreographer. మాస్టర్ కొన్ని పోర్షన్స్ చాలా బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం తప్పైందో ఐ ఫెల్ట్. బికాస్ ఇలా చేయడం టైంలో వెన్ యూ స్టార్ట్ అ స్టోరీ ద కొరియోగ్రఫీ షుడ్ ఆల్సో గో లైక్ దాట్. అప్పుడప్పుడు ద ప్రాపర్ డాన్సింగ్ థీమ్ లాగా వచ్చింది. షుడ్ నాట్ లీవ్ దట్ థీమ్ అలా కనిపించింది. బట్ కొరియోగ్రఫీ వైజ్ ఇస్ గుడ్. వెన్ యూ డూ సచ్ పర్ఫార్మెన్స్ యూ షుడ్ బి వెరీ క్లారిటీ ఆన్ ద స్టోరీ వైజ్. ద ఎగ్జిక్యూషన్ షుడ్ బి లిటిల్ మోర్ క్లారిటీ ఉండాలి. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియమణి గారు. పుష్ప, చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ అ పర్ఫార్మర్ యూ ఆర్ ఫ్యాబ్యులస్. సో యూ ఆర్ ఇంప్రూవింగ్, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. మాస్టర్, ఎస్, ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చేటప్పుడు కొంచెం దయచేసి జస్ట్ చూసుకోండి. లైక్ ఎగ్జిక్యూషన్ వైజ్, పాస్చర్ వైజ్, జస్ట్ కొంచెం అది మాత్రం చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అందరూ చాలా బాగా చేశారు. ద హోల్ ఐడియా యాజ్ సచ్, అట్మాస్ఫియర్, అవన్నీ చూస్తే చాలా బాగుంది. కానీ ఇలాంటి పాయింట్స్ మాత్రం మీరు చూసుకోండి. ఐ విష్ యు గైస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, మీరు ఇది చేసింది సెమీ క్లాసికలా? సెమీ. శివుడు లాగా ఆడతాడు, ఈయన కూడా శివుడు లాగా ఆడాలి. ఫ్లిప్లు అవసరం లేదు ఇక్కడ. వాని కంట్రోల్ చేయండి. పుష్పకి అదే కదా వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. ఏ సీక్వెన్స్ లో వానికి ఎంత చేయించాలి, ఎంత చేయిస్తే కరెక్ట్. మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, చాలా చేయాలి ఆయన మీద. ఓకేనా? మంచి టాలెంటెడ్ పర్సన్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Primani garu. Queens. Thank you, ma'am. Master ji. ఉట్టి మీద కోడు, ఉప్పు చేప తోడు. Thank you, master. Thank you, master. Thank you, master. Purna garu. Queens. Thank you, Purna garu. Congratulations. మీ ప్రదర్శన చూసి సుబ్బారావు గారు చెరోకు వేయి చదివించారు. ఇంకేంటి విశేషాలు? టాస్క్ చేయాలి. కానీ నాకు నిన్నటి వరకు ప్రియా మీదకి చూపెళ్ళేది, కానీ ఈ రోజు వీళ్ళిద్దరిని చూశాక ఆవిడ మీదకి వెళ్తుంది. ఎందుకంటావు అలాగా? వాళ్ళు చేసిన పాపమా, వాళ్ళలో ఏదైనా లోపమా, వాళ్ళకి నా మీద కోపమా? కాదు, ఆవిడ అమాయకురాలు కాబట్టి నీ జోకులన్నీ వింటారు. వీళ్ళైతే లాక్ కొడతారు కదా. ఈ రోజు కింగ్స్ టీమ్స్ ఆ ఏజ్ లో తగ్గిన కాస్ట్యూమ్ లో వచ్చింది కదా. మీ పేర్లేంటి? పెద్దరాడు చిన్నరాయుడు. మరి మా పేర్లు కనుక్కోరా? కనుక్కుంటానండి. మీ పేరు? లక్ష్మి. ఏది మన సూపర్ సినిమా లాలి గారు ఆ లక్ష్మే? పోనీ ఓలేట్ లక్ష్మే? ఓన్లీ లక్ష్మి. మేడం గారు మీరు? సిరి. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. వీళ్ళు ఊరు పెద్దలు. ఈ ఊరికి ప్రెసిడెంట్ గారు రైట్ హ్యాండ్. వీళ్ళు ఈ ఊర్లో ఉండే అందమైన అమ్మాయిలు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చాను. సో నేను ఈ ఊరు విషయాలన్నీ అడిగి తెలుసుకుంటాను అందరిని. మీ ఊరు గురించి మీరు మాకు చెప్పాలి. ఓకే. ఓకే ఓకే. ఇక్కడ నేను ఉన్నా కదా, కళ్ళజోడిది నాది కాదు. అదే చెప్పాలిగా. ఏట్రా 2 కండవాలు వేసావు? రాత్రి వెంకటలక్ష్మి దగ్గర మర్చిపోయా ఉంట కదా. నాదేనా? అవును, నువ్వెందుకు వెళ్ళావు వెంకటలక్ష్మి ఇంటికి? నీ కండవ తీసుకొద్దామనే. సరే, సుబ్బాయం ఏమంటుంది? మొహం పగులుద్ది అంటుంది. చలికాలం కదా, పగిలిద్దనే చెప్పు. నీకు చలికాలమే అందది. ఆ వెంకట్రావు కూడా అర్థం కట్టలేదురా, మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. మరి మీరు వాడి ఇంటి దగ్గర ఉంటే వాడు ఏ ఇంటికి వెళ్ళాలో తెలియక మీ ఇంటికే వెళ్ళాడు. ఇంటికి వెళ్తున్నాడా?
అమ్మో ఊరికి కొత్తగా ఎవరో ఒక అతను వస్తున్నాడు. ఎవరా? సూట్ కేసు ఎత్తుకొని రమ్మని చెప్పు. ఈ ఊర్లోనే మనం ఉండబోతున్నాం. సో ఊరు అన్ని గురించి తెలుసుకోవాలి. హలో, ఎందుకు మంచిది? ఊరికి ప్రెసిడెంట్ ఇక్కడ. ప్రెసిడెంట్ అండి? బాబోయ్, మీరేంటి కలచోడెట్టారు? మీరేమవుతారు? మేము వాళ్ళకి రైట్ హ్యాండ్. కాదండి, ఈ ఊర్లో ఉందామని వచ్చామండి. ఈ ఊర్లోనే అండి? మీ ఆవిడ అండి? అవునండి, కొత్తగా అయిందండి పెళ్లి. ఊరు చివర తీసుకోండి ఇల్లు. ఊరు చివరా? ఎందుకండి? ప్రెసిడెంట్ గారు కాలక్షేపానికి ఊరు చివరకే ఎక్కువ వస్తుంటారు. ఏంటి మేము వచ్చాం, బస్ దిగామండి. రాత్రిపూట ఎవ్వరు లేరండి ఊర్లో. రాత్రులు ఎవ్వరు తిరగరండి. ప్రెసిడెంట్ గారు ఒక్కరే తిరిగేస్తుంటాడండి. అండి ఇప్పుడు ఏ ఇల్లు చూసినా తలుపులు లేవండి. అంత టైం మా ప్రెసిడెంట్ గారికి ఉండదండి. మీ తలుపు కొట్టడాలు అవతలాలు తీయటాలు ఇంత టైం ఎక్కడ ఉంటదండి? సర్లే గాని ఇల్లు ఎక్కడ తీసుకున్నారు? ఆ ఊర్లో ముందు ఉన్న అద్భుతాలు చూపించకుండా అడ్డు ఇటు తిప్పుతారు. ఏంటండి మా ఊరికి అందగత్తులండి వాళ్ళు. బాబోయ్, మా ఊరికే వరల్డ్ ఫేమస్ వాళ్ళు, ఇద్దరు హీరోయిన్లు. అందుక మీకు దూరంగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో పెద్ద ఆయన ఎవరండి? ఆయన కాటం రాయడండి. ఈయన కాట రాయడండి. ఈయన కాట రాయడండి. శోభలక్ష్మి, ఏంట్రా ఏంట్రా ఏంటి సంగతులు? వచ్చేసింది విజయవాడ అసలు స్లాంగ్. విలేజ్ అని చెప్తారు కానీ అసలు ఇదే. మామూలుగా ఉండదు మరి. తెలుసులే. చెప్పండి ఏంటి? వీళ్ళు ఎవరండి? నీలా కాకుండా చాలా అందంగా ఉన్నారు. మీరెవరండి కొత్తగా కనిపిస్తున్నారు? ఈ ఊరికి వచ్చామండి కొత్తగా. మా ఇంటికి వస్తారా? అయ్యో భలేవారే సార్, మాకు ఇల్లు దొరికేసింది సార్. ఏంటి? అయ్యో మా ఆవిడ ఇంటికి తీసుకెళ్తామండి. ఎప్పుడు నన్ను అడిగారా మా ఇంటికి వస్తారా అని? మిమ్మల్ని అడగబోయినా వస్తారు కదండి. ఏంటండి మీరు అలా అంటే అందరు చుట్టుపక్కల అన్న ఏ అంటున్నారు. ఏంటండి అది? కాదు, అన్నని ఏ అంటున్నారా అన్న ఏ అంటారా అర్థం కావట్లేదండి. ముందు అన్న తర్వాత అన్నని. ఇప్పుడు మీ ఊరు చూపిస్తారా ఇల్లు చూపించమంటారా? మేము చూపిస్తున్నా. ఇదిగో ప్రెసిడెంట్ గారు మీరు ఆగండి. నువ్వు ఏంటి? ఏం లేదులే, వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఈ ఊరు చూపించండి సార్. ఆ పంపు చెట్టు పక్కకి అలాగే వెళ్తే గడ్డి వామ ఉంటది. అక్కడే ఉంటదండి? గడ్డి ఉంటది. ఎందుకండి? కాదు, ఇప్పుడు ఊరు దేవతలు దూరంగా ఉండి ఇల్లు దూరంగా ఉండి అసలు ఏంటండి మనంతా కామెడీకి ఇంత దూరంగా ఉండి చాలా కష్టం కదండి ఇదంతా. మీరు అడగండి మీకేం కావాలో. నేను విన్నానండి గేదెలు ఆటోమేటిక్ గా ఇంటి దగ్గరకు వచ్చి పాలిచ్చి వెళ్ళిపోతాయంట కదండి ఊర్లో. అవునండి, అసలు ప్రెసిడెంట్ గారిని చూస్తే పేడ కూడా వేస్తాయండి వెంటనే ఆటోమేటిక్ గా. కొత్త ప్రెసిడెంట్ గారు. ఏయ్, కొత్త ప్రెసిడెంట్ ఎవరు? నేనే ప్రెసిడెంట్. మీ ఊర్లో డాన్స్ ఉందా? అయ్య బాబాయ్, మీకు తెలీదా మేడం? మా పాపాయమ్మ ఎరగొడేస్తండి డాన్స్. ముగ్గురు కలిపి ఒక డాన్స్ చేసి బాగుంటదేమో. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రమంటూ వచ్చాడే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి ఇట్టా కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 అయ్యో, ఈ సోఫా ఎంత బాగుంది ఏంటి? ఏమో ఇక్కడ చూడడానికి బాగాలేదు, ఇలాగే షార్ట్ చాలా బాగుంది. అరే రైట్ హ్యాండ్ ఏంటి రైట్? తింటే నేను తినాలి లేకపోతే నువ్వు తినాలి. కాకొచ్చి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఏంటి? ఎత్తుకెళ్ళినా నువ్వు గద్దవి కాకిని కూడా తినేస్తావు. ఉంటది, నీకు సాయంత్రం ఉంది. సాయంత్రం ఏముంది? నీతో సాయంత్రం అరేంజ్ చేసా. ఓన్లీ సింగింగ్. సింగింగేనా? నీతో సాయంత్రం సింగింగ్. ఏంటి సార్ మీ ఊరోళ్ళకి అంతా మొత్తం తెలిసిపోయింది మీ గురించి? ఏంటి మరి? యాక్చువల్ గా ఆ పాట అన్నది మీరు డాన్స్ చేశారు కానీ అన్నది సాంగ్ అది. సోగ్గాడే చిన్న నాయన ఒక్క పెట్టనైనా కొట్టలేదు. లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఓకే క్వీన్స్ టీమ్, ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు పంపిస్తున్నారు? నైనిక. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక.
రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే దొరగారి దొరసాని దీవెనల కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు ముక్త వాంఛనని వంగినావమ్మ మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకవైనావమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనావమ్మా ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ వీళ్ళు వచ్చినప్పుడల్లా స్టేజ్ నిండుగా ఉంటదండి. రాములమ్మ సూపర్. శ్రీమణి గారు. రాములమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు మీరు. గ్రూప్ చెప్పాల్సిన అవసరం లేదు, యూ గైస్ రాక్డ్. డైరెక్టర్ గారు ఎక్కడ? పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఒక ఫిలిం లో ఒక హీరోయిన్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అలా మీరు ఒక మంచి అంబియన్స్ క్రియేట్ చేసి చాలా మంచిగా చూపించారు మాస్టర్. జస్ట్ మధ్యలో ఇలాంటి బికాస్ దిస్ స్వీట్ నైస్ క్యూట్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఆ ఫ్లిప్ లో మాత్రం మీరు ఇఫ్ యూ అవాయిడెడ్ దట్ యూ వుడ్ హావ్ బీన్ రియల్లీ హ్యాపీ మాస్టర్. బికాస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కి ఈ సాంగ్ కి అది కొంచెం ఆడుగా అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ ఎవ్రీబడి డిడ్ అ గుడ్ జాబ్ మాస్టర్. గ్రేట్. ఇది మాత్రం ప్లీజ్ చూసుకోండి మాస్టర్. ఓకే మ్యామ్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు. పాత టైం కొరియోగ్రఫీ ఉంది కదా, దట్ ఓల్డెన్ స్టెప్స్. ఈ సాంగ్ ఫుల్ అలాగే మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాను. బెస్ట్ స్టెప్ వాట్ ఐ లైక్ ఇస్ లైక్ టిల్ పాస్ నో ఎవ్రీవన్. చాలా రోజు అయింది అలాగే డాన్స్ చూసి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్ జీ. నైనిక చాలా బాగా చేశాం. సో ఇందులో కొరియోగ్రఫీ వైజ్ సార్ చాలా బాగుంది, అన్ని పోర్షన్స్ అన్ని చాలా బాగుంది. సో నాకు కూడా అదొక చిన్నది ఉంది, అది మీరు చూసుకుంటారు, మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage please. Okay, first vote Master Ji. కార్తిక్. Thank you, Master. Vimani garu. Kings. Thank you, ma'am. Purna garu. కార్తిక్. Thank you, ma'am. Congratulations Karthik. Let's begin round 3. సెకండ్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఎవరిని పంపిస్తారు? మణికంఠ. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మణికంఠ. రష్మి, మన ప్రేమను ఎలాగో మన ఇంట్లో ఒప్పుకోరు కానీ దా లేచిపోదాం.
రా ఫస్ట్. మన ఇంటి పిల్లలు తీసుకెళ్తున్నారు, పదండ్రు పట్టుకొని నరుకుదాం. నాన్న ఈ పగలు ప్రతీకారాన్ని వేస్ట్. వీలైతే ప్రేమిద్దాం నాన్న, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. అయినా మా సుధురన్న చేసిన తప్పే కాదు. అండర్స్టాండ్? మణి చాలా థ్యాంక్స్, నా లవ్ సెట్ చేసావు, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి ఆనంద టైంలో ఏదన్నా చిన్న సాంగ్ లాంటిది ఉంటే. నీకోసం పాట ఏంటి, ఆటైనా ఆడతా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శభాష్ అన్నా, ఒక మంచి గ్రేస్ మూమెంట్ వేసుకో. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. మావయ్య మావయ్య, ఇది 9 కదా మావయ్య? కాదు నాన్న, 6. కాదు మావయ్య, ఇది 9. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. అయ్యా అయ్యా, మా పొలంలో పెద్ద పాము పడిందయ్యా, దొరికిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుందయ్యా, మీరే ఎలాగైనా కాపాడాలయ్యా. నాన్న, ఇక్కడ వచ్చింది మణికాంత్. ఎక్కడ దాక్కున్నా తొందరగా బయటికి వచ్చే. ఓకే? ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్నీర్ పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన్నపరు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. అన్నా 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 కాపాడన్నా, ప్లీజ్ అన్నా 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 కాపాడన్నా అన్నా అన్నా. క్యారే సెట్టింగా వీరయ్య బిడ్డన్రా, ఒక్కడనే ఉన్నా. దిల్లుంటే గుంపుగా రండ్రా. నాన్న, మీకు తాగితే కిక్కు మాత్రమే వస్తుంది, నాకు ఊపు వస్తుంది.
దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నాన్న ఇంకెవరైనా ప్రేమించుకున్న వాళ్ళు ఉంటే మా ఊరికి వచ్చేయండి. ఇక్కడ మనీకాంత్ ఉన్నాడని మర్చిపోకండి. ఓకే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. సూపర్ డార్లింగ్, వండర్ఫుల్. ప్రియమణి గారు, నాకు ఒక లవ్ ప్రాబ్లం ఉంది మణికాంత్, మీరు హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా మేడం. కానీ ఇలాగే మీరు హెల్ప్ చేయాలి. మేడం పక్కా పక్కా మేడం. ఓకే మణి, సెమ్మ పర్ఫార్మెన్స్ మణి, సూపర్ అండి. మణి నువ్వు ఎప్పుడు వస్తే ఇట్స్ అ గ్యారంటీ దట్ యు ఆర్ అ ఫ్యాబ్యులస్ ఎంటర్టైనర్. యాక్టింగ్ ఉంది, డాన్స్ ఉంది. యు ఆర్ అన్ ఆల్ రౌండర్ మణి, సీరియస్లీ. థ్యాంక్ యూ మేడం. కానీ ఐ వాంట్ టు టాక్ టు జిత్తు ఆల్సో. చెట్టులన్నీ వచ్చి చేరుకుంటే జిత్తు, నైస్ కొరియోగ్రఫీ, ఓవరాల్ చూస్తే చాలా బాగుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. మణి సెమ్మడా అప్పుడే కంటిన్యూ పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఈ సాంగ్ చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. జిత్తు మాస్టర్ స్టైల్ కి రజనీ సరే కావాలి. I think almost all his style you took and Manikant did a great job. నాకు చాలా నచ్చిందంటే ఆ shoes. Because most of the Rajini sir's film అలాగే ఉంటుంది కదా, something will go on, something అది ఉంటుంది. జితు మాస్టర్ ఎలా ఇది? When are you going to choreograph for Rajini sir yaar? The two people who ran away from this place, no? ఆ అద్భుతం కూడా జరగాలని కోరుకుందాం. బట్ అప్రిసియేషన్ ఇవ్వాలి. ఏంటి ఎక్స్ప్రెషన్? రేష్మి కమ్ 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 అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నది కదా, అది నేచురల్ గా వచ్చింది. సుధీర్ గారికి అది అలవాటు అయిపోయింది కాబట్టి నో ఇష్యూస్. ఏంటి సుధీర్, అమ్మాయిని లేచుకొని వెళ్తున్నావా నువ్వు? లేచుకొని వెళ్తున్నా. నువ్వు అమ్మాయిని లేపుకొని వెళ్తున్నావా? అలవాటు అది నీకు. మరి ఏమంటున్నారు? మేడం 2 years లో తెలిసినది అంతే నాకు తెలుసు. దాంట్లో ఏమో అలా కనిపించింది. ఆల్ ది బెస్ట్ సుధీర్. థ్యాంక్స్. I really like the act. Very nice, Jitu Master. Mani also did a great job. All the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, సూపర్ సూపర్ సూపర్. దిస్ ఇస్ కాల్డ్ విజిల్ పర్ఫార్మెన్స్. అద్దరిపోయింది మనకంట. టైమింగ్ గేమింగ్ అంతా. ఫస్ట్ ఎంట్రీ ఉందా బాయ్స్, బుమ్మనికి అని వచ్చాక అది అదిరింది. నేను ఎక్కడ చూడలే అది. సూపర్ మనకంట. అండ్ జిత్తు, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎంటర్టైన్మెంట్ కొరియోగ్రాఫర్ మీరు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, క్వీన్స్ టీమ్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కావ్య. క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య. అరే వర్షం పడేలా ఉంది. వర్షంలో డాన్స్ చేస్తే భలే ఉంటది కదా. ఉండు, సాక్షిని పిలుస్తాను. రాక్షసి రాక్షసి కాదు, సాక్షి. ఏదో ఒకటి, వర్షంలో డాన్స్ చేద్దాం రా. అమ్మో, వర్షంలో తెరిస్తే అమ్మ కొడుతుందేమో. పర్వాలేదే రా. సరే వస్తున్నా, ఉండు. అరే అప్పుడే వర్షం ఆగిపోయిందే. ఆగిపోలేదే, మనం డాన్స్ చేస్తుంటే అదే వస్తుందిలే. మెరిసింది మేఘం మేఘం, ఉరిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం, ఉరిమింది మేఘం మేఘం, వర్షించే మేఘం వచ్చింది. ముద్దెచ్చేవానంట, మురిపించేవానంట, గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. జల్ 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 తోరా నన్నారే 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 నన్నారే
ఏ కావ్య సాక్షి ఏం చేస్తున్నారు ఇంతసేపు? ఇంకా అయిపోలేదా బట్టలు ఉతకడం? అయిపోయాయమ్మా, నువ్వు వెళ్ళు, మేము వస్తున్నాం. ఏ సాక్షి, నువ్వు వెళ్ళి బట్టలు ఆరేసి రాయలు. గిలి గిలి గిలిగా గిలి గిలి గిలిగా తడి తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరెళ్ళని. మామిడి కొమ్మ కొమ్మ కోరమ్మ పట్టుకు డోలలు గుదమా. నాగలి పట్టుకుని సాగిన సాగుబడి కోడెల మిడగంట భలే మోగిను తాళములో. ఆ తీర్మట్టట నే చేరుతులే, ఆ తీర్మట్టట నే చేరుతులే. దూరు దూరు తీరమేదో చేరుతుందో ఎమ్మో మేఘం. నన్నారే 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 మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం. సూపర్, వండర్ఫుల్. మేఘం వచ్చింది. అంటే కరెక్ట్ టైం కి మీరు డాన్స్ చేసినప్పుడు కూడా బయట వర్షం పడుతుందమ్మా, అందుకే బాగా సెట్ అయింది. ప్రియమణి గారు, కావ్య, నువ్వు ఎప్పుడు డాన్స్ చేస్తే యూ ఆల్వేస్ ఓపెన్ అప్ అండ్ డాన్స్ కావ్య, బికాస్ యూ నో వాట్ ఈస్ నీడెడ్ అని. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ కావ్య. అండ్ ఇంకోటి, యువర్ ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నావు కావ్య, నిజంగా. ఎనీ సాంగ్ ఇచ్చినప్పుడు యూ గివ్ 100% జస్టిస్ టు ఇట్ కావ్య. వెరీ వెల్ డన్ మాస్టర్. మాస్టర్, ఐడియా చాలా బాగుంది మాస్టర్. ఐ లైక్ ఇట్. స్టార్టింగ్ కావ్య అండ్ సిస్టర్ తో ఇద్దరు డాన్స్ చేయడం. ఐ జస్ట్ థాట్ ఇంకా కొంచెం ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఇట్ ఇస్ క్యూట్, వెరీ స్వీట్, నైస్ పర్ఫార్మెన్స్. కానీ ఇంకొక ఝలక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఐ థాట్ యాజ్ అ కంటెస్టెంట్ కావ్య యూ రియలీ రాక్డ్ ఇట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఈ సాంగ్ ఒక గ్రేస్ ఉంది, బట్ ఆ సెట్ ఇంకా యూజ్ చేయొచ్చు కదా. యూ షుడ్ హావ్ యాక్చువల్లీ రన్ అండ్ ప్లే కదా. అక్కడే నించుకొని ఐ జస్ట్ ఫెల్ దట్ ఫస్ట్ మాస్టర్ సాంగ్ ఇస్ లైక్ వెరీ రన్నింగ్, ఇట్ షుడ్ ఎంజాయింగ్ అని కదా. సో ఆ ఎంజాయ్మెంట్ నాకు కనిపించలేదు. ఇద్దరు ఇక్కడే నించుకొని డాన్స్ అలాగే నాకు కనిపించింది. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ జాబ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. మీ పార్ట్నర్ ఏది? సాక్షి. గిలి గిలి గిలిగా మాస్టర్ జీ. కావ్య, మాస్టర్. మనం ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఒకరు గుర్తు రావాలి. మనకంటే ఒకటి చేస్తే లారెన్స్ మాస్టర్ గుర్తొస్తారు, ఇంకోటి చేస్తే ప్రభు సార్ గుర్తొస్తారు. అలా ఇది చేస్తే ఒకరు గుర్తు రావాలి. ఏం చేస్తావో తెలీదు. నేను కొరియోగ్రఫీ గురించి ఏం చెప్పట్లేదు. డాన్స్ చింపేశావు. మాస్టర్ ఏం చెప్పిండు అది మాత్రం ఒక్క బిట్ కూడా మిస్ అవ్వలేదు. ఫీల్, అదొక్క ఫీల్ దొరకలేదు, అంత సత్యం. కొరియోగ్రఫీ గురించి ఏం చెప్పట్లేదు సార్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage. Okay, first vote. Priyamani garu. Kings. Thank you ma'am. Purna garu. Kings. Thank you ma'am. Master ji. Thank you master. Get ready for the show.
ఓకే, ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అందజేయవలసిందిగా పూర్ణ గారు ప్లీజ్. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే ఉట్టి మీద ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్.